గోశాలలో గోవులకు పెట్టే గడ్డిని కూడా గత పాలకులు వదలలేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడారు. టీటీడీ గోశాలలో ఆల్ ఇండియా గో సంరక్షణ సంస్థ ప్రధాన కార్యదర్శి, టీటీడీ గో సంరక్షణ పూర్వ సభ్యులు కోటి శ్రీధర్, టీటీడీ బోర్డు సభ్యులు మీడియాతో కలిసి చైర్మన్ శనివారం పరిశీలించారు. ప్రస్తుతం గోవులకు అందుతున్న దానా, త్రాగునీరు, పరిశుభ్రత, అవసరమైన వైద్యం జరుగుతుందా తదితర అంశాలను గోశాల ఇన్ఛార్జ్ డైరెక్టర్ శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. గోశాలలో గోవులు, పేయదూడలు ఉంటున్న షెడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ గోశాలపై హైకోర్టులో పిల్స్ దాఖలు చేస్తామని, కొంతమంది ఫోన్లు చేస్తున్నారని వారిని ఒకటే కోరుతున్నా గత 5 ఏళ్ల పాలనలో టీటీడీలో జరిగిన నిధుల స్వాహ, అవకతవకల అంశాలను జోడించి కోర్టులో కేసులు దాఖలు చేస్తే వారికి పూర్తి సహకారం అందిస్తామని చైర్మన్ చెప్పారు. గతంలో పింక్ డైమండ్ మీద కోర్టులో కేసు వేశారని, ఆ కేసు ఏమైందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీలో ఎలాంటి అవినీతి జరగలేదని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. టీటీడీలో గత 10 నెలల్లో ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోతున్నట్లు కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న గ్లోబల్ ప్రచారం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సరికాదని సూచించారు. 2023-2024 ఏడాదిలో అప్పట్లో టీటీడీ గో సంరక్షణ సలహాదారు కోటి శ్రీధర్ చెప్పిన మాటలను చూస్తుంటే టీటీడీ గోశాలలో జరిగిన అవకతవకలపై కూడా మాకు తెలిసింది కొంతే, ఇంకా చాలా ఉందని చెప్పారు. టీటీడీ గోశాల గోవులను కూడా ఒంగోలులో అమ్ముకున్నట్లు తెలుస్తోందన్నారు. గతంలో టీటీడీ గోశాల సంచాలకులుగా పనిచేసిన హరినాథ్ రెడ్డి టీటీడీ గోశాలను సొంత ఎస్టేట్ లాగా భావించి భారీ అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ఎవరిని గోశాలలోకి రానివ్వకుండా హరినాథ్ రెడ్డి నియంత్రణంగా వ్యవహరించారన్నారు. వైద్యులను, ఇతరులను గోశాలకు రానివ్వకుండా వేధించారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. టీటీడీలో జరిగిన పలు అవకతవకలపై అవసరమైతే ఏసీబీ విచారణ కోరుతామని చైర్మన్ మాట్లాడారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ గోశాలలో గోవుల సహజ మరణాలపై అసత్య ప్రచారం చేసి టీటీడీ ప్రతిష్టతను పలచన చేస్తున్న టీటీడీ పూర్వ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామని, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. చట్టాల నుండి తప్పించుకోలేరని మాట్లాడారు. టీటీడీ గోశాలలో గత పాలకుల పాలనలో ఉన్న పూర్వ సంచాలకులు హరినాథ్ రెడ్డి పలు అక్రమాలకు పాల్పడ్డారని గతంలో గోశాల సంరక్షణ సభ్యులుగా పనిచేసిన కోటి శ్రీధర్ ఆరోపించారు. మందులు, గడ్డి, ఇతర రాష్ట్రాల నుండి గోవుల కొనుగోలులో భారీ గోవుల ప్రసవం అయ్యాక గోవులు ఏమయ్యాయో పూర్తి స్థాయిలో లెక్కలు లేవని ఆయన ఆరోపించారు. టీటీడీ గోశాలను వివాదం చేయవద్దని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శాంతారాం, నరేష్ కుమార్, ఆల్ ఇండియా గో సంరక్షణ జనరల్ సెక్రటరీ కోటి శ్రీధర్ పాల్గొన్నారు.